ప్రామిస్. అంటే ఏం లేదండి. అంతంత పెద్ద డైలాగ్స్ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకండి మా నుండి. కరెక్ట్‌గా 2 వీక్స్ బ్యాక్ 1000 క్రోర్స్ కొట్టగలిగే సినిమాల మీద ఒక వీడియో చేశాం. ఏంటి గుర్తుపట్టలేదా రాజా? 1000 కోట్ల బొమ్మ అనగానే 'పుష్ప' అనగానే కాన్సెప్ట్‌కి మళ్ళీ ప్రాణం పోసిన సినిమా ఇది. ఈ ఫైట్ ఆ వీడియోలో చెప్పినట్టుగానే పార్ట్ 2తో మీ ముందుకు వచ్చేసా అనమాట. సో లెట్స్ డిస్కస్ ఆన్ ద మూవీస్ విచ్ హాస్ పొటెన్షియల్ టు కలెక్ట్ 1000 క్రోర్స్ అట్ ది బాక్స్ ఆఫీస్ ఇఫ్ దే వేర్ రిలీజ్డ్ నౌ. దానికంటే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ వీడియోస్, ఎఫ్‌డిఎఫ్ఎస్ రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీస్ ఫర్ యూ. వీడియోలోకి వెళ్ళిపోదామా? నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ ఈస్ అరుంధతి. స్టోరీ, థీమ్, గ్రాండియర్, ఎగ్జిక్యూషన్, హారర్ ఎలిమెంట్స్ ఏ పాయింట్‌లో అయినా, ఏ యాస్పెక్ట్‌లో అయినా సరే 'అరుంధతి' అనే సినిమా ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బిగ్ స్పాన్ హారర్ ఫిల్మ్. కొత్తగా ఉంటూనే జనాల గుండెల్లో గుబేరు పుట్టించిన సినిమా ఇది. ఈ మూవీతోనే 'బొమ్మాలి' అని, 'జేజమ్మ' అని ఒక ఫినామినా స్టార్ట్ అయింది. అది ఎంతలా మన రూట్స్‌లోకి పోయిందంటే ఇట్ బికేమ్ ఏ పాపులర్ కల్చర్ ఇట్‌సెల్ఫ్. ఇంకా 'అనుష్కకి, సోనూ సూద్‌కి ఓవర్‌నైట్ స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా ఇది. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా, దట్ టూ హారర్ జాన్రా. అలాంటిది అప్పట్లోనే ఏకంగా 70,00,00,000 క్రాస్ కలెక్ట్ చేసి 'పోకిరికి' దగ్గరగా వెళ్లి ఆగిపోయింది. అప్పట్లో ఈ సినిమా సౌండ్ క్వాలిటీకి స్పీకర్‌లు పగిలిపోయాయి. ఆ రేంజ్ ఔట్‌పుట్ ఇచ్చారు. అండ్ జస్ట్ ఇమాజిన్ ఇప్పుడున్న క్వాలిటీతో పాన్ ఇండియా మార్కెట్‌తో ఈ సినిమా రిలీజ్ అయితే ఆల్ ఇండియా షేక్ అవ్వడం పక్కా. 'కాంతార' ఎలా అయితే ఒక్కో స్టేట్‌లో ఆర్గానిక్‌గా బ్లాక్ బస్టర్ అయిందో, 'అరుంధతి' కూడా అలాంటి ఆర్గానిక్ కలెక్షన్స్‌తో ప్రతి చోట దుమ్ము దులిపేసి 1000,00,00,000 ఈజీగా కలెక్ట్ చేయొచ్చు. మీరేమంటారు? కింద కామెంట్స్‌లో చెప్పండి. నంబర్ 2 'దేవిపుత్రుడు'. అగైన్ కోడి రామకృష్ణ గారు. ది మాస్టర్ మ్యావరిక్. ఒక్కటా రెండా ఎన్ని సినిమాలో. లాస్ట్ పార్ట్ అవని, ఈ వీడియో అవని. కోడి రామకృష్ణ గారి సినిమాలు లేకుండా ఈ వీడియో అండ్ ఈ కాన్సెప్ట్ కంప్లీట్ అవ్వదు. ఏ బిగ్ షాట్ టు ద మాస్టర్ ఫిల్మ్ మేకర్. ఈయన సినిమాలు ఇండియా అంతా చూడకపోవడం, వ్యాపించకపోవడం లిటరల్లీ మనం చేసుకున్న దురదృష్టం. సరే అదంతా పక్కన పెడితే జస్ట్ ఇమాజిన్ యాదవుల వంశం అంతం తర్వాత ద్వారకా నగరమంతా సునామీ వచ్చి మునిగిపోయి నాశనమవుతుంది. మళ్ళీ అలాంటి విపత్తువే సముద్ర భూగర్భ భాగంలో పుట్టుకొస్తుందని, అది భూమి మొత్తానికి ప్రళయంగా మారుతుందని తెలిసి సాక్షాత్తు ఆ కృష్ణ భగవానుడు తన ఆత్మశక్తిని, తను నిత్యం పూజించే అమ్మవారి శక్తిని కలిపి ఆ ప్రళయానికి అడ్డంగా పెట్టిన శక్తి ఒక బాక్స్ అయితే, ఆ బాక్స్‌ని బయటికి తెస్తే ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌ని టెక్నాలజీ అంతగా మనకి తెలియని రోజుల్లో మన ఆడియన్స్‌కి తగ్గట్టు చెప్పాలి అన్న గట్స్‌ని మనం ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి. ఐ అగ్రీ. దిస్ మూవీ హాస్ ఇట్స్ ఫ్లాస్. అండ్ ఈవెన్ రైటర్ అండ్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారు కూడా ఒప్పుకున్నారు. లైక్ మేము ఇనిషియల్‌గా అనుకున్న స్క్రిప్ట్ తీయాలంటే అప్పుడు వాళ్ళకున్న బడ్జెట్స్, టెక్నాలజీ అండ్ టైం సరిపోదని. అలానే వాళ్ళు అనుకున్నట్టు తీయాలంటే ఇంకొక 10 ఏళ్ళు పడతదని. సో చేసేదేమీ లేక స్క్రిప్ట్‌లో చేంజెస్ చేసేసి మన వాళ్ళకి తగ్గట్టు తీసామని చెప్పారు. దానివల్ల మెయిన్ పాయింట్‌ని చాలా సీన్స్‌ని తీయలేకపోయామని, 15,00,00,000 కూడా లేని మన టీఎఫ్ఏ మార్కెట్‌కి అప్పట్లోనే 15,00,00,000 పెట్టి తీసిన సినిమా ఇది. అండ్ నాకు బాగా గుర్తు ఎంఎస్ రాజు గారు ఈ మూవీ ఆడియో లాంచ్‌లో ఇది గనక హిట్ అయితే ఈసారి ఏకంగా 25,00,00,000 పెట్టి మళ్ళీ వెంకటేష్ గారితోనే 'అంజనీ పుత్ర' అని ఒక సినిమా తీస్తామని అనౌన్స్ కూడా చేశారు. బట్ ఈ మూవీ ఫ్లాప్ అవ్వడం ఆ కల కలగానే మిగిలిపోయింది. అరే! ఆ కాన్సెప్టే అలా ఉంటే మూవీలో గాడ్ రిఫరెన్సెస్, స్టోరీ, ఇంకా మాయలు, మంత్రాలు, ఆత్మలు, ఇంకా దయ్యాలతో పాటు చాలా వరకు ఒక ఈరీ ఫీలింగ్‌ని కూడా భలే బ్లెండ్ చేస్తారు. అసలు ఆ పాప బీజీఎం ఉంటదే. ఏం ఎడిటర్ ఒకసారి ఆ బీజీఎం వెయ్యమ్మా. ఇది వింటే ఏదో తెలియని భయమేసేస్తది. ఇప్పుడు గనక మనకున్న బడ్జెట్స్, వీఎఫ్ఎక్స్‌తో పాటు వాళ్ళు ముందనుకున్నది అనుకున్నట్టు తీస్తే 1000,00,00,000 అనేది చాలా చిన్న మాట. ఖచ్చితంగా సోషో ఫ్యాంటసీ డ్రామా ఫిల్మ్స్‌లో ఒక మైల్ స్టోన్‌గా మిగిలిపోతది. రాసి పెట్టుకోండి నో డౌట్ అంతే. నంబర్ 3 ఈగ. హీరోలు ఎలివేషన్స్ పెద్ద పెద్ద సెట్‌లు కాదురా. ఈగ. యెస్. మనమే చిబా అని తోలేసే ఈగని పెట్టి సినిమా తీస్తా. తీయడమే కాదు ఈగతో కూడా ఎమోషన్స్ పండిస్తా. పండించడమే కాదు డైరెక్టర్‌గా నాకు క్రాఫ్ట్ మీద ఎంత పట్టుందో ఇదే సినిమాతో చూపిస్తా. చూపించడమే కాదు సినిమాని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా చేసి తీర్చిదిద్దుతా. రాజమౌళి బి లైక్ ఐ యామ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఇవన్నీ నాకు చాలా మామూలు విషయం. ఎక్కడైనా హీరోకి ఎలివేషన్స్ పెడతారు. కానీ ఇక్కడ విలన్‌కి ఎలివేషన్స్ పడతాయి. అసల విలన్ ఇంట్రో కానీ, నానిని చంపడం కానీ, ఇంకా లాస్ట్‌లో తనకి నిజం తెలిసినప్పుడు వచ్చే షాట్స్ అండ్ సుదీప్ యాక్టింగ్ ఉంటది. ఏమన్నా స్టఫా అసల.
కేవలం 30,00,00,000 బడ్జెట్‌లో ఆ వీఎఫ్ఎక్స్, ఆ క్వాలిటీ, ఆ మేకింగ్ ఏంది సార్ అసల? మనం అసహించుకుని ఈగని లిటరల్లీ ఈగతో చేసే ఫన్‌కి నవ్వేస్తాం. అది బాధపడితే మనం బాధపడతాం. ఆ ఎమోషన్‌కి మనం కూడా ఏడ్చేస్తాం. ఫైనల్‌గా ఈగ యాక్ట్ చేస్తుందిరా అని మనం ఒప్పేసుకుంటాం. దట్స్ ద జర్నీ ఆఫ్ ఈగ కాల్డ్ 'నాని' అండ్ వి ట్రావెల్ విత్ ఇట్స్ జర్నీ. ఆ ఇంటర్వెల్ చూసాక ఏ హీరోకి పడని ఎలివేషన్ కదన్నా అది. దీనమ్మ సెల్యూట్ రాజమౌళి గారు. ఇది అప్పట్లోనే తెలుగు, తమిళ్, హిందీ అండ్ కన్నడలో రిలీజ్ చేశారు. బట్ మన తెలుగు అండ్ తమిళ్‌లో తప్ప ఎక్కడా పెద్దగా ఆడలేదు. అదే సినిమా ఇప్పుడు రిలీజ్ అయితేనా, నా సామిరంగా చెప్తున్నా గదా! 'కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా' సినిమా వచ్చినప్పుడు ఎలా అయితే ఫ్యాన్స్ బ్యానర్స్ కట్టారో, టీమ్ ఈగా ఫ్యాన్స్ అని పుట్టుకొచ్చేవాళ్ళు. ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ చేసి 1000,00,00,000 కాసుల కనక వర్షం కురిపించేవారు. డౌటే లేదిందులో. నంబర్ 4 సాహసం. తెలుగు సినిమాల్లో ఎప్పటినుండో ట్రెజరెంట్ మూవీస్ అనేవున్నాయి. లైక్ 'కొదమసింహం', 'వేట', 'మోసగాళ్ళకి మోసగాడు', 'కొండవీటి దొంగ' ఇలా చాలా ఉన్నాయి. కానీ ఇండస్ట్రీ డైనమిక్ షిఫ్ట్‌లో పార్ట్‌గా అవి మర్చిపోయి, ఒక మూస కమర్షియల్ సినిమాల ఊబిలో పడిపోయిన మన తెలుగు వాళ్ళకి, మన కళ్ళకు పట్టిన తుప్పును పోగొట్టిన సినిమా ఇది. ఒక అండర్ డాగ్ హీరో, లిటరల్లీ డబ్బు కోసం తను పడే పాట్లు, గొప్పవాడిని అవ్వాలన్న ఆరాటం ఇలా చాలా చూపిస్తారు. సినిమా అంతా హీరోకున్న ఈ ఐడియాలజీ మీదనే తిరుగుతది. బట్ 'నిధి' అనే బ్యాక్ డ్రాప్‌లో సినిమాలు చాలా మంది తీశారు. చాలా తీశారు. దెన్ కమ్స్ ది జీనియస్ మేకర్ 'చంద్రశేఖర్' రియలిటీ థాట్ ప్రాసెస్. అదే ది బెస్ట్ పార్ట్. పాకిస్తాన్‌లో ట్రెజర్ సెటప్‌ని పెట్టడం. ఇది ఒక్కటి చాలు మనకు ఆ టెన్షన్ బిల్డింగ్ అయిపోయి, చూస్తున్నంత సేపు గోర్లు కొరుక్కొని నెక్స్ట్ టైమ్ అయిపోద్రా అని భయపడుతూ టెన్షన్ పడ్డానికి. ఇదంతా ఒక ఎత్తైతే, మ్యాన్ ఓ మ్యాన్ లాస్ట్‌లో ఆ క్లైమాక్స్ 40 మినిట్స్ పీక్ ఏలేటి, పీక్ గోపీచంద్ అసలు పీక్ టీఎఫ్ఐ. ఒక్కో టాస్క్‌కి, ఒక్కో పజిల్‌కి మైండ్ పోతది. టెన్షన్ బిల్డింగ్ అయ్యి పీక్ సినిమా ఎవర్రా అని హైతో బయటకొస్తాం. సినిమా రిలీజ్ అయినప్పుడు హిట్ అయింది కాదనను. బట్ ఎందుకో మనం యాస్ ఎ టీఎఫ్ఐ లవర్‌గా, మూవీ లవర్స్‌గా ఈ మూవీని అంతగా సెలబ్రేట్ చేసుకోలేదు. జస్ట్ ఇమాజిన్ ఈ మూవీ ఇప్పుడు వస్తే నేషన్ వైడ్‌లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తదో. ఇట్ హాస్ ఎవ్రీ పొటెన్షియల్, ఎవ్రీ రైట్ టు కలెక్ట్ 1000 క్రోర్స్ అట్ ది బాక్స్ ఆఫీస్. దట్ ఈస్ ఫర్ ష్యూర్. నంబర్ 5 రావణ్. ఒక వీడియో గేమ్ విలన్ క్యారెక్టర్ మన హిందూ పురాణాల్లోని రావణుడిని పోలి డిజైన్ చేస్తే, ఆ క్యారెక్టర్ ఆ గేమ్ నుండి ఎస్కేప్ అయ్యి రియల్ వరల్డ్‌లోకి వస్తే కాన్సెప్టే మైండ్ బెండింగ్ కదా! ఏఐ లేని ఆ ఎరాలోనే ఏఐ, వర్చువల్ రియాలిటీ, డిజిటల్ వార్‌ఫేర్ ఇలా ఎన్నో కాన్సెప్ట్స్‌ని అవి వస్తే ఎంత ప్రమాదమో 2011లోనే చూపించారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఇట్స్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ వీఎఫ్ఎక్స్. ఒక కార్ ఫైట్ ఉంటది మాస్టారు. పీక్ స్టఫ్ అంతే. అండ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో రావణ్ వీఎఫ్ఎక్స్ గురించి, వాటి స్టాండర్డ్స్ గురించి ఎవరో ఒకరు ఎక్కడో చోట మాట్లాడుతూనే ఉంటారు. షార్ట్స్ అండ్ రీల్స్ పడతానే ఉంటాయి. ఇంకా 'రజనీ' క్యామియోతో పాటు అప్పట్లోనే రావణ్ మార్కెటింగ్ అండ్ పబ్లిసిటీ అయితే తోపంతే. ఒకటా రెండా, రావణ్ గేమ్ లాంచ్ చేశారు. కామిక్ బుక్ రిలీజ్ చేశారు. ఓ 25 బ్రాండ్స్‌తో కొలాబ్ అయ్యి మర్చండైజ్‌ని దింపారు. అండ్ 2డీ, 3డీ వెర్షన్స్‌తో కలిపి ఏకంగా 3000 స్క్రీన్స్‌లో రిలీజ్ చేశారు. అయితే అందరి సెట్ ఆఫ్ ఆడియన్స్‌కి ఈ మూవీని క్యాటర్ చేద్దామని చేసిన తప్పుల్లో స్టోరీ చేంజెస్ అండ్ స్క్రీన్ ప్లే చేంజెస్ వల్ల అప్పుడు అనుకున్నంత ఆడలేదు కానీ, ఈ ఫ్యూచరిస్టిక్ మూవీ ఇప్పుడు పీరియడ్ ఆఫ్ టైమ్‌కి కరెక్ట్‌గా సెట్ అవుతది. అండ్ ఇప్పుడు రిలీజ్ అయితే డెఫినైట్లీ 1000 క్రోర్స్ మైల్‌స్టోన్ అనేది కేక్ వాక్. రీసెంట్‌గా 'షారుఖ్ ఖాన్' తన బర్త్‌డే ఈవెంట్‌లో ఇప్పుడు జనాలకి రావణ్ మీద ఉన్న కల్ట్ ఫీలింగ్‌ని చెప్తూ పార్ట్ 2కి అనుభవ్ సిన్హా ద డైరెక్టర్ ఆఫ్ రావణ్ ఒక సరైన స్టోరీ తెస్తే ఖచ్చితంగా సీక్వెల్ ఉంటదని చెప్పారు. నంబర్ 6 మనందరి ఫేవరెట్ 'ఆదిత్య 369'. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అంటే ఎవడికి ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటి కాన్సెప్ట్‌కి ఒక ఐకానిక్ రియల్ కింగ్‌ని కలపడం ఈస్ ఓన్లీ క్యాన్ పుల్ ఆఫ్ బై ది లెజెండరీ సింగీతం శ్రీనివాసరావు గారు. అగైన్ ఏ హ్యూజ్ గ్రేట్ షౌట్ ఔట్ టు ద ఏఎస్ ఫిల్మ్ మేకర్. మనం చిన్నప్పుడు చదువుకొని ఒక ఇన్స్‌పిరేషన్‌గా తీసుకున్న క్యారెక్టర్ లైక్ 'శ్రీకృష్ణ దేవరాయలు' గారిని తీసుకొని ఆయన రాజ్యంలోని సిట్యుయేషన్స్ ఎలా ఉండేవి? అప్పట్లో అంట వజ్ర వైడూర్యాలు, బంగారాల్ని రాసులు రాసులుగా పోసి అమ్మేవారంట. అలాంటి సిట్యుయేషన్స్‌ని ఆయన రాజసం, ఆయన పాలన ఎంత గొప్పదో చూపిస్తూనే దాన్ని కరెంట్ టైమ్‌లైన్‌కి బ్రిలియంట్‌గా లింక్ చేస్తారు. టైమ్ ట్రావెల్‌లో పాస్ట్‌కి రియల్ కింగ్‌ని వాడితే ఫ్యూచర్ మీద ఒక సెటైరికల్‌గా చెప్తూ కళ్ళార్పకుండా ఉండేలా చేస్తారు. బాలకృష్ణ, శ్రీకృష్ణ దేవరాయ ఏమన్నా యాక్టింగా, ఏమన్నా రాజసమా. 1991లో వచ్చిన మూవీ ఇట్ ఈస్ స్టిల్ రిలవెంట్ అండ్ ఎక్సైటింగ్ కాన్సెప్ట్ టు వాచ్ ఇన్ 2025. ఇప్పుడు గనక ఈ మూవీ వస్తే 1000,00,00,000 వస్తాదని ఈ మూవీని కలెక్షన్స్‌తో పోల్చి తక్కువ చేయలేను. ఇట్ ఈస్ ది బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఎవర్ మేడ్ ఆన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్. నంబర్ 7 'డమరుకం'. అదేంటి భయ్యా! 'డమరుకం' అంటావేంటని మీరు అనొచ్చు. ఐ నో ఈ మూవీ మీద డివైడ్ ఒపీనియన్స్ ఉన్నాయని. బట్ ఈ మూవీలో కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ శివుడి మీద 'హరహర మహాదేవ' అనే నాదం మీద వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడ డౌన్ అవ్వకుండా ఎంగేజ్ చేస్తూ ఉంటది. ఇంకా విలన్‌గా 'రవిశంకర్' గారి యాక్టింగ్ అయితే పీక్స్ అంతే. ఐ కెన్ సే హి ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ ఇన్ దిస్ జనరేషన్. ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది డీఎస్‌పీ మ్యూజిక్ అబ్బా! అసలు ఒక్కో పాట ఒక్కొక్క ఆణిముత్యం. ఇంకా శివుడి మీదొచ్చే సాంగ్స్, బీజీఎం అయితేనా నిజంగా ఆ పరమశివుడు స్క్రీన్ మీదకి వచ్చారా అనే రేంజ్ స్టఫ్ అది. మేకింగ్, వీఎఫ్ఎక్స్, స్టాండర్డ్స్ అన్నీ కూడా
2011లోనే మన టీఎఫ్ఎలో బెస్ట్ ఉంటది. కొన్ని స్క్రీన్ ప్లే ఇష్యూస్ అండ్ క్రియేటివ్ డెసిషన్స్ వల్ల అప్పుడు నెగెటివ్ రివ్యూస్ వచ్చినప్పటికి కానీ, ఈ మూవీలో ఉన్న ఆ ఫ్లాస్‌ని చేంజ్ చేసి, ఇప్పటి ఆడియన్స్‌కి తగ్గట్టు మారుస్తేనా ఒక డివోషనల్ 1000 క్రోర్స్ బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా అవుతది. అండ్ ద లాస్ట్ ఇన్ ద లిస్ట్ ఈస్ 'యుగానికి ఒకడు.' 2010లోనే ఒక డిస్టోపియన్, ఆంథ్రోపాలజీ, డార్క్ ఫ్యాంటసీ థీమ్స్ అండ్ ట్రైబల్ కల్చర్ ఇలా ఇన్ని లేయర్స్ కలిపి తీసేస్తే మరి దాన్ని ఎ వే అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ అని ఎందుకంటారు చెప్పండి? అప్పుడు తెలుగు అవని, తమిళ్ అవని ఒక ఫార్ములా బేస్డ్ మూవీసే ఆడుతున్నాయి. దట్ టూ తమిళ్‌లో ఈ సినిమా పొంగల్‌కి రిలీజ్ అయింది. అండ్ మన వాళ్ళు చాలా ప్రోగ్రెసివ్‌గా ఉన్నారనడానికి ఈ మూవీ ఇక్కడ తెలుగులో హిట్ అవ్వడమే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. ఈ మూవీలో అందరూ గ్రే క్యారెక్టర్సే ఉంటారు. ఎవ్వరు కూడా ఫుల్ బ్లాక్ ఆర్ ఫుల్ వైట్ ఉండరు. ఇంకా అక్కడ ఉన్న అట్మాస్ఫియర్‌తో 'సెల్వరాఘవన్' క్రియేట్ చేసిన రా అండ్ రస్టిక్ టోన్, అన్‌సెట్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు గనక వచ్చుంటే జనాలు ఆలోచన మారింది కాబట్టి, లాంగ్వేజ్ బోర్డర్స్ పోయాయి కాబట్టి, ఇది తమిళ్ వాళ్ళకి ఎప్పటినుండో ఊరిస్తున్న 1000 క్రోర్స్ మూవీ అవ్వడమే కాకుండా, ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌లా మిగిలిపోయింది ఇన్ ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇవండి మాకనిపించిన మూవీ విచ్ హాస్ పొటెన్షియల్ టు కలెక్ట్ 1000 క్రోర్స్ అట్ ది బాక్స్ ఆఫీస్ ఇఫ్ దే వర్ రిలీజ్డ్ నౌ. మేమింకా చాలా మర్చిపోయి ఉంటాం. అవేంటో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ పార్ట్ కావాలనుకుంటే అది కూడా చేసేయండి. ఎందుకురా అంటే కొన్ని గొప్ప సినిమాల చరిత్రను మనం మర్చిపోయి ఉండొచ్చు. వాటి పొటెన్షియల్‌ని ఇలా మాట్లాడుకుంటూ, ఇలా అయినా వాటి గురించి ఓసారైనా ట్రిబ్యూట్ ఇద్దామని. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.